హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూపించే పూలు వచ్చేసరికి చిన్న చెట్టు అనమాట. ఇది చాలా పెద్దది కూడా ఉండదు, గుబురులాగా చిన్నదిగా ఉంటుంది. వాటి స్టెమ్ అనేది మందంగా అంటే లావుగా ఉండి వాటికి అన్నీ కూడా ముళ్ళులు అయితే వచ్చేసి ఉంటాయి. వాటికి ఇలాగా గుత్తులుగా మనకి ఇలాగ పూలు అయితే పూస్తాయి అన్నమాట. ఇంటి చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ చెట్టుని అయితే మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా తెలుసా అన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. చాలా అందంగా ఉంటాయి. ఇవి తొందరగా కూడా వాడవన్నమాట. ఒక 3-4 డేస్ అలాగే ఉంటాయి. వాటర్లో వేయకపోతే ఒక 2 డేస్ అయినా తుంచిపెట్టినా కూడా ఇలాగే ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేనైతే లివింగ్ రూమ్ని ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నాకేంటంటే ఇలాగా క్రియేటివిటీగా అప్పుడప్పుడు ఇంటిని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండడం ఇష్టం. దీనికని చెప్పి ప్రత్యేకంగా మనీని ఖర్చు పెట్టి ఐటమ్స్ కొనుక్కొని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఉన్న వస్తువుల్ని కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మన ఇంటినే మనమే అప్పుడప్పుడు కొంచెం కొత్తగా అయితే చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, డీప్ క్లీనింగ్ చేసే పని అయితే ఉండదన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, తర్వాత బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుంది, టైం పాస్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. ఇన్ని రకాల యూజ్ ఉన్నప్పుడు మనమైతే ఖాళీ టైంలో ఇలాగైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వర్కింగ్ ఉమెన్స్కి కుదరకపోవచ్చు, కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఇలా చేసుకుంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది మైండ్ రిఫ్రెష్ కోసం బయటికి వెళ్ళడం, తర్వాత మ్యూజిక్ వినడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ వింటూనే మనం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కొంతమందికి టీవీ చూసే హ్యాబిట్ ఉంటుంది మధ్యాహ్నం పూట. అలా టీవీ చూస్తూ కూడా మనం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. బాడీకి మనం పని చెప్పినట్టు ఉంటుంది, మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి చిన్న టీపాయ్ అనమాట. ఇక్కడ అప్పుడప్పుడు ఇంతకుముందు టేబుల్ అయితే ఉండేది, ఇప్పుడైతే ఇది అయితే పెట్టేశాను. ఇంకా ఈ ఫస్ట్ చూపించాను కదా ఒక చిన్న పాట్, ఇవన్నీ కూడా జున్ను తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటివి పాట్స్ అయితే వస్తాయి. వాటిని ఇలా మనకి ఈజీ వేలో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. కొద్ది రోజులు ఇవి నేను కిచెన్లో అయితే పెట్టుకుంటాను, కొద్ది రోజులు లివింగ్ రూమ్లో. ఇలాగా కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. వెరైటీగా మనం ఇంత కష్టపడి మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నప్పుడు వాటిని పక్కన పెట్టే కంటే ఇలాగా చేసుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ మీద పేపర్ మీద డస్ట్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం మనం కిటికీలు, డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాం కదా. ఆ వెంటిలేషన్తో పాటు దుమ్ము కూడా వస్తూ ఉంటుంది. మనకి కనిపించిన దుమ్ము కూడా చేరుతుంది అనమాట. మాకేంటంటే మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది కదా, అందుకని డస్ట్ కూడా ఎక్కువే వస్తూ ఉంటుంది. అందుకని వీక్లీ వన్స్ ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ కాదు అంటే దానికి టైం అయితే కుదరదు కదా, జస్ట్ ఊరికే అలా క్లాత్ తీసుకొని దుమ్మంతా కూడా ఒక్కోసారి కబోర్డ్స్లో ఉన్న పేపర్స్ మీద, తర్వాత ఇలా చైర్స్, విండోస్ ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ కుదరకపోతే మనము 10 డేస్ 15 డేస్కైనా సరే ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. మరి ఎక్కువ రోజులు తీసుకున్నాం అనుకోండి క్లీన్ చేయకుండా, మనం తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేపర్లు మార్చాల్సి వస్తుంది. పని అనేది 2-3 రెట్లు ఎక్కువ అవుతుంది. అలా అంత పెద్ద పని చేసే బదులు సింపుల్గా అయిపోయే పని చేసుకుంటే బెస్ట్ కదా. మెయిన్గా ఇలా చేసుకోవడం వల్ల మన ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంటుంది, తర్వాత అందంగా కూడా ఉంటుంది. లివింగ్ రూమ్ వర్క్ అయితే నేనైతే ఫస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఇక్కడ ఆర్గనైజింగ్ చేసే అంత పెద్ద ఐటమ్స్ ఏమీ లేవు. జస్ట్ టీపాయ్ని, ఈ డ్రెస్సింగ్ టేబుల్ని క్లీన్ చేసుకోవడం, తర్వాత బెడ్ మీద షీట్స్ని అయితే మార్చేయడం, అంతే. అంతకు మించి అయితే ఇక్కడ ఏముండవు కదా. మనకి ఎక్కువ ఇలా చేంజెస్ చేసుకునేవి లివింగ్ రూమ్లో ఉంటుంది, కిచెన్లో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బెడ్రూమ్లో కూడా ఉంటాయి. నేనైతే మాకు అంత పెట్టుకునే అవసరం లేదు, అందుకనైతే సింపుల్గానే ఉంటుంది. పెద్దదిగానే ఉంటుంది, చాలా పెద్దదిగానే ఉంటుంది. కాకపోతే ఓన్ అయితే ఏంటంటే మనం ఏదైనా ఒక మంచి ఐటెం తెచ్చి పెట్టుకున్న స్టాండర్డ్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా రెంటెడ్ కదా, ఎక్కువ కాస్ట్లీ పెట్టి తెచ్చుకోవడం, అవి మారేటప్పుడు చేంజ్ చేసేటప్పుడు ఎక్కడో ఒక డ్యామేజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది.
అందుకని చెప్పి అంత అవసరం కూడా లేదు, తెచ్చుకునే అవసరం ఇప్పుడు. అందుకని చెప్పి ఇలాగా బెడ్రూమ్ సింపుల్గానే ఉంటుంది. పెద్ద పెద్ద లైటింగ్స్, ఫ్లవర్ వాజ్లు అవన్నీ ఏమైతే ఉండవన్నమాట. ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే సైడ్ ఇల్లులు అయితే లేవు. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకైతే ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా. సింపుల్గా టమాటా మునక్కాయ కూర అయితే చేసేసాను. ఒక్క పూటకే చేశాను. బయట అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా సాయంత్రం కూడా రైస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట తినడానికి, చల్లగా ఉంటే. అందుకని ఇంకా టిఫిన్ అయితే చేద్దాం అన్నట్టుగా కొద్దిగా మాత్రమే చేశాను. తొందరగా కూడా అయిపోవాలి కదా, ఇంకా కిచెన్లో వర్క్ ఉంది అని చెప్పి ఇంకా అదైతే వీడియో తీయలేదు, టైం ఎక్కువైపోతుంది అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్ కూడా సింపుల్గా డస్ట్ అంతా కూడా పేపర్ మీదది కానీ, లేదు ఒక్కొక్కసారి డబ్బాల మీద అయితే ఉంటుంది కదా మూతల మీద, దాన్ని అంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్లేట్లు పెట్టే షీట్ ఉంటుంది కదా అట్టపెట్టే, అదైతే కొంచెం పాడైపోయింది. దాన్ని తీసేసి దాని ప్లేస్లో వేరేదైతే పెట్టేశాను. నాకు ప్లేట్లు చిన్న చిన్న ప్లేట్లు తినే అంటే అన్నం తినే ప్లేట్లు, టిఫిన్ తినే ప్లేట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే లేదు. ఎందుకు అది పెట్టుకుంటే నాకు ఏదో పెద్ద అడ్డంగా ఒక పెద్ద ఐటెం లాగా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఈ విధంగా సింపుల్గా అయితే చేశాను. మాకేంటంటే కింద వైపు కొంచెం తేమ అయితే వస్తుందన్నమాట, ఎందుకో తెలీదు. అవి పేపర్కి అంటుకొని పేపర్ మీద బ్లాక్గా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. అందుకని ఇంకా కింది లైన్లో ఉన్న పేపర్లన్నీ కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది బట్టల ర్యాక్లో అయినా, కిచెన్లో అయినా, ఎక్కడైనా సరే. ఇంకా బియ్యం కూడా అయిపోతే కొన్ని అయితే ఉంటే అవి గిన్నెలకి తీసుకొని ఆ డ్రమ్మును కూడా నీట్గా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా 1 by 1 మొత్తం ఆ వస్తువులన్నీ ఒకేసారి తీసేసి పక్కన పెట్టి అదంతా చేసుకోవడం కన్నా ఇలా ఒక్కొక్కటి 2 ర్యాక్లు వస్తువులు తీసుకొని వాటి వరకు నీట్గా చేసుకొని మరలా ఐటమ్స్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకొక 2 ర్యాకులు తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను అలాగే చేసుకుంటూ ఉంటాను. మొత్తం ఐటమ్స్ తీసి చేసుకున్నాం అనుకోండి, అవి వేరే చోటకు మార్చడం, అవి ఇక్కడ మార్చడం, అదే పెద్ద పని అయిపోతుంది. అందుకని నేను ఇలా సింపుల్గా నీట్గా ఉండాలి, పని కూడా తక్కువ అయ్యే విధంగా అయితే నేనైతే చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి కౌంటర్ టాప్ కూడా తడి క్లాత్తో తుడిచేసాను. పెద్దగా జిడ్డు అయితే ఏం పట్టదు, ఎప్పటికంటే అప్పుడు తుడిచేసుకుంటూ ఉంటాను కాబట్టి. ఇంకా గ్యాస్ స్టవ్ని తర్వాత బ్యాక్ సైడ్ టైల్స్, తర్వాత కౌంటర్ టాప్ దగ్గర, ఇంకా గ్యాస్ దగ్గర అంటే నూనె అది ఇది పడి జిడ్డుగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే ఖచ్చితంగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేసి వాటర్తో అయితే క్లీన్ చేసేస్తాను. అప్పుడు మనకి చక్కగా ఉంటుంది. ఇలా మనం ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే చేసుకోవాలి గ్యాస్ దగ్గర మాత్రం. ఇంకా గ్యాస్ పక్కనే నాకు అందుబాటులో ఉండేవి అంటే ఎక్కువగా వాడేవి ఆయిల్, సాల్ట్, పోపు డబ్బాలు ఇవన్నీ కూడా పక్కనే పెట్టేసుకుంటాను. స్పూన్లు, గరిటెలు అన్నీ కూడా మనకి పని అనేది విసుగు చెందకుండా ఉండేలాగా ఇలా అయితే దగ్గర పెట్టుకుంటే బెస్ట్. ఇంకా షింకును కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. షింక్ అనేది స్టీల్ది, మనకి షైనింగ్గా కనిపించాలి అంటే లెమన్ మొత్తం రుద్దేసి ఒక 5 minutes అలా ఉంచేసి ఆ తర్వాత మనము లిక్విడ్ ఉంటుంది కదా దాంతో రుద్దేసామంటే చక్కగా షైనీగా వస్తుందన్నమాట షింక్ మొత్తం కూడా. మనం ఎంత మామూలు సర్పుతో లిక్విడ్తో రుద్దినా సరే కొంచెం వైట్గా అలా అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేస్తే మంచిగా వస్తుందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్ కూడా తీసేసాను, అదైతే రేపైతే వాషింగ్కి వేసేయాలి. ఇంకా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేయలేదు కానీ జస్ట్ లోపల ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడైతే అరేంజ్ చేశాను అనమాట. ఇంకా కిచెన్ టవల్స్ కూడా అయిపోయాయి, అన్నీ కూడా ఈరోజు అయితే ఒక 2 ఉంటే యూస్ చేశాను. ఇంకా కొత్తవి అయితే యూస్ చేయాలి కదా, అందుకని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవి అయిపోయేంత వరకు ఎటువంటి బాధ అయితే ఉండదు. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇక్కడ పెట్టుకుంటే ఎప్పుడు ఏది క్లీన్ చేసుకోవాలన్నా, లేదంటే గ్యాస్ స్టవ్ మీద వస్తువులు దింపాలి అన్నా కూడా ఇట్లాంటి క్లాత్ని అయితే యూస్ చేసుకుంటాను. కాటన్వి, సిల్క్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకైతే 5:30 అలా అవుతుంది. ఓవరాల్గా మొత్తం హౌస్ మొత్తం కూడా ఈరోజు అయితే నేనైతే క్లీనింగ్ అలాగే ఆర్గనైజింగ్ 2 కూడా చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కిచెన్లోకి మాత్రం వెంటిలేషన్ అనేది తక్కువే వస్తుంది, చిన్న కిటికీయే ఉంటుంది. పెద్దదైతే చాలా బాగుండేది, కానీ ఇంకా ఇక్కడైతే అవకాశం అయితే లేదు కదా, ఉన్న దాంట్లోనే సర్దేసుకోవాలి. ర్యాక్స్ కూడా తక్కువే ఉంటాయి, ఓకే సరిపోతుంది ఇప్పటికైతే.
ఇంకా ఇంత అలసిపోయాక కొంచెం అయినా టీ తాగకపోతే అసలు హెడేక్ అయితే వస్తుంది కదా, అందుకని చెప్పి నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. డైలీ సాయంత్రం అయితే కొద్దిగా అయినా తాగడం అలవాటు అయిపోయింది. ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడైతే కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చాను, కానీ ఇంకా 2-3 డేస్ నుంచి చల్లగా ఉంది, అందుకని చెప్పి ఇంకా టీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పైగా ఇప్పుడు కొంచెం ఈరోజైతే కొంచెం ఎక్కువ పని ఉంది కదా, అందుకని చెప్పి ఇంకా ఖచ్చితంగా తాగాల్సిందే. కాస్త బ్రేక్ తీసుకొని టీ తాగి కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ని కూడా మార్చేస్తూ ఉన్నాను. మార్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్లోర్ మొత్తం కూడా మాప్ పెట్టేసుకుంటాను అనమాట. మనము ఎప్పుడు కూడా సైడ్లే కాకుండా ఈ బెడ్స్ కింద, దివాన్ కింద, కుర్చీల కింద మొత్తం కూడా నీట్గా తుడిచేసుకుంటేనే మనకి డస్ట్ అనేది లేకుండా ఉంటుంది, దుమ్ము కూడా చేరకుండా ఉంటుంది. మంచాలు కింద అలా వదిలేసి మాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి దూరం నుంచి చూసినప్పుడు బెడ్స్ కింద, దివాన్స్ కింద ఒక మరకలాగా కనిపిస్తుంది, బూజు అంతా కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇలా తుడుచుకుంటే బెస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉదయం ఆరేసాను కదా, అవి కూడా ఆరిపోయాయి. చల్లగా ఉన్నా సరే గాలికి ఆరిపోయాయి అనమాట. ఇవి పల్చాటివే కదా, ఇంకా వీటన్నిటిని కూడా మడత పెట్టేసి ఇంకా ఇక్కడ ఈ ర్యాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ బెడ్రూమ్లో లేదనమాట ప్లేసు ఇలా దుప్పట్లు దీంట్లో పెట్టుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే నాకు టైము 6 అలా అవుతుందన్నమాట. ఇంకా 6 అయితే ఇంట్లో లైట్లన్నీ వేసుకుంటే చాలా కలగా ఉంటుంది కదా, అందుకని 6 నుంచి 6:30 వరకు ఇంట్లో ఉన్న లైట్లన్నీ కూడా వేసుకుంటే డోర్స్ని ఓపెన్ చేస్తే మనకి ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది, పాజిటివ్ లాగా అనిపిస్తుంది. ఇంకా పూజ చేసుకునే వీలుంటే ఖచ్చితంగా ఈ టైంలో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇల్లు మొత్తం కూడా కలగా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, 6:30 అయినా కూడా చీకటి పడదనమాట. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లకి ఇడ్లీ పిండి అయితే ఉంది, ఇంకా అదైతే పెట్టేసుకోవాలి. చెప్పాను కదా, ఇంకా కర్రీ కూడా మధ్యాహ్నం వరకే చేశాను, అందుకని ఇంకా ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా చట్నీ, ఇడ్లీ, కొంచెం అయితే రైస్ ఉంది, అది పెరుగేసుకొని తినేసేయడమే. మనకి ఇడ్లీ పిండి ఫ్లఫీ లాగా ఉంటే ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇడ్లీ మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి ప్లేట్లకు కూడా ఇడ్లీ అంతా అంటుకోకుండా వస్తుంది. ఇడ్లీ అయితే మేమైతే చాలా వేడిగా తినేస్తాం తీసిన వెంటనే. కొంతమందికి చల్లగా ఇష్టం, కొంతమందికి వేడిగా ఇష్టం. మాకైతే వేడిగా ఉంటేనే ఇష్టం అనమాట. ఇంకా వీటన్నిటిని కూడా తిన్న తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఓవరాల్గా ఈరోజు వర్క్ మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.